పాలమూరు బిడ్డకి ఏం చెప్పాలనుకుంటున్నాం? పాలమూరు బిడ్డకి ఏం చెప్పాలంటే గుడిసెలన్నీ నానే అగో సిద్ధార్లు ఆడేసినాం తడిచిపోయి నీళ్ళు వచ్చినాయి. రామ్ రామ్ ఇడ్లీ ఆయన పుణ్యదానం చేస్తున్నాడు. ఆ దానం ఇడ్లీ తిన్నాం, సప్పుడు కాకుండా ఉన్నాం. రాత్రి లైట్లు లేకుండా కర్ర అట్లే వండుకున్నాం. చిన్న పిల్లలు అందరూ అట్లే వండుకున్నాం. హోంబాతీలు తెచ్చుకొని ముట్టించుకొని ఎంతసేపు ఉంటాయి బిడ్డ? 3 నుండి ఆన పడితే ఎంతసేపు ఉంటాయి చెప్పు? 3 వాడినవి గుడిసెలవిన సచ్చిరే బతికిరాని మనకు తెలివి ఉందే. రగ్గెలు ఇస్తాం, బంగారు ఇస్తాం, తులం బంగారు ఇస్తాం, రైతు బంధు ఇస్తాం అని రైతు బంధు చిలకలకు ఒక్కసారి వేసిండు 600. 6,000 ఒక్క ఎకరొక్క 6,000 వేసిండు ఒక్కసారి. 3 సార్లు వేసిండు ఆయన వచ్చినాక ఎవరు రైతు బంధు వేరే మాకే న్యాయం చేయలేదు సార్. న్యాయం చేయలే, ఇందులో వచ్చి పడినాం. మాకే అన్నీ లేకున్నాను. వాడు బస్సులు పిరి బస్సు అన్ని పెట్టిండు కానీ మాకు పిరి బస్సు లేదే. మాకు పెట్టిండు కానీ మొగలు తనకు వస్తలేడా? రేవంత్ రెడ్డి జిల్లా మాది రేవంత్ రెడ్డి జిల్లానే. మీ జిల్లాలకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఎట్లా చూసుకుంటా కూర్చుంటారు? వాడు మళ్ళీ వాళ్ళకే అట్ట న్యాయం జరిగితే ఉంటారా? మళ్ళా పాలమూరు పులిని, పెద్ద పులిని, నల్లమల నుంచి వచ్చి కాబట్టి నీకు జాకెట్ బట్ట పెడతా, తులం బంగారు పెడతావో ఆయన పెట్టిన తులం బంగారే ఆయనదే. పుస్తకాలు తాడు చేయించుకున్నాం, ఇంట్లో పెట్టినాం. అట్లా చేసిండు, ఈ పరిస్థితి చేసిండు. రోడ్డు మందికి చేయకుండా మనకన్నా చేసుకోవాలి కదా. చేయలేదు. మన ఊరు పరిస్థితి ఎట్లా ఉంది అని పనులు ఉడకలేవు నాయన. 8 దినాలకు ఒక కూలి చేస్తే ఏం బతాను చెప్పు? ఈ ఎండలో కూర్చొని మాకేం పరిస్థితి? ఇల్లు పరిస్థితి మీరు పోయి ఇల్లు అప్లికేషన్లో లేకుంటే ఇంకోటి ప్రజాపాలన అని చెప్తున్నాడు. ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన నా రాజ్యం వల్ల పేదోళ్ళు ఎవ్వరు ఉండొద్దు, మొత్తం అందరూ ధనవంతులు కోటీశ్వరులను చేస్తున్నా అన్నాడు మిమ్మల్ని. ఎవరికి కోటీశ్వరు ఉందో ఎవరికి ఉందో రాసుకొని ఆడ అండ్లో చూసుకున్నాడు కదా. ఆడ మళ్ళీ అమ్మడోళ్ళకి లేవా? మస్తు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకి ఇచ్చిండు కదా. వాళ్ళకి ఇచ్చిండు, మాకు ఇవ్వాలి కదా. వాళ్ళకేంది లేదు ఆస్తి ఊర్లో. మాకేముంది ఆస్తి? మాకు అసలు లేనే లేదు, బొత్తిగా లేనే లేదు. ఏం చెప్తాం? వస్తే చెప్పుల దండ వచ్చి మేనేస్తాం అంతే. సవాలే లేదు, ఏం లేదు. ఆయన ఇస్తే చెప్పుల దండ వచ్చేది, రూపాయల దండ లెక్కేసేది. తడిచిపోయినాయి. మాకైతే స్థలం లేకున్నది, నైట్ అంతా నిద్ర లేదు, కరెంటు లేదు. మాకైతే విపరీతంగా ఘోరంగా ఉంది. ఫుడ్ లేక రాత్రి అట్లా ఉపవాసం వండుకున్నాము. మొత్తం అయిపోయినారం వల్ల ఒక్కరం వేరే. రేవంత్ రెడ్డి కనిపిస్తలేదా? మొన్న పొన్నం ప్రభాకర్ రెడ్డికి వచ్చి ఆ ఇందిరమ్మ క్యాంటీన్ ఓపెన్ చేసిండ్రు, 5 రూపాయల భోజనం. మరి ఈడంగా తిరుగుతూనే ఉంటారు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ. ఈ గుడిసెలు పాలమూరు నాకు సంబంధించిన మా ప్రాంతం ప్రజలు ఇక్కడ ఉన్నారని చెప్పి తెలియట్లేదు ఆయనకు. ఏమో సార్, ఇక వచ్చినప్పుడు వస్తారు, చూస్తారు, ఓకే అంటారు, వెళ్ళిపోతారు. ఇక మళ్ళీ ఎవరు పట్టించుకోరు అంతే. ఇక వాళ్ళ దారి వచ్చినట్టు చూసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు మళ్ళీ చూసుకుంటలేరు, అది వాళ్ళకి తెలియాలి. ఎన్నిసార్లు నిర్దేశం చేసినా రాజ్యం తెచ్చిన నేను మొత్తం అందరూ ఆడవాళ్ళందరినీ కోటీశ్వరాలని చేస్తున్నా అన్నాడుగా. ఏం చేసిండ్రు? ఏం ఉపయోగం చేసిండు? 5 గ్యారెంటీలు ఇచ్చిండు. ఏం గ్యారెంటీలు ఇచ్చిండ్రు? ఏం గ్యారెంటీలు ఏం ఇవ్వలేదు. ఇండ్లు ఒకటి ఇస్తే బాగుంటది మాకు. మా ఇండ్లు మొత్తం రాత్రి మొత్తం తడిచిపోయినాయి. మాకు పండుకొని కూడా ప్లేస్ లేదు. మీరు ఒకసారి వచ్చి లోపల కూడా చూసుకోండి, మొత్తం కారిపోతుంది ఎక్కడక్కడ. ఇండ్లు మాకు ఇండ్లు ఇవ్వాలి, మాకు ఒకటే న్యాయం చేయాలి. ఇండ్లు ఇవ్వాలి మాకు, అంతే. ఇండ్లకే ఇప్పుడు ఆయన మీరేమో ఇండ్లు ఇవ్వాలంటే రోడ్డు వేయాలి, ఇవి కూడా లేచిపోతాయి అని చెప్పి మాకు రోడ్ వేసుకొని తర్వాత ఫస్ట్ మాకు ఇండ్లు ఇచ్చినాక రోడ్ వేసుకోండి. రోడ్ వేసినాక ఏమో ఇండ్లు ఇచ్చినాక రోడ్ వేసుకోము. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ ఇల్లుల కోసం ఇక్కడ ఎండలో ఉండి ఆమె సొమ్మసిల్లి పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఒకసారి చూడొచ్చు విజువల్స్ లో. ఆమె ఇక్కడ నిల్చొని నైట్ తిండి తినక ఇది మొత్తం కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. పాలమూరు బిడ్డ, నేను పాలమూరు పెద్దపుల్లి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తాడు. మరి పాలమూరు పెద్దపుల్లి ఎక్కడ పోయింది? ఇప్పుడు పాలమూరు పెద్దపుల్లి, ఇప్పుడు పాలమూరు బిడ్డలు ఇంత శోకం అనుభవిస్తున్నారు. ఇక్కడ ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉంటే ఏంది? ప్రభుత్వం ఉన్నదా? ఏం జరుగుతూ ఉన్నది? నీళ్లు కూడా లేవు అంటే ఇక్కడ లోపలికి పోయే పరిస్థితి లేదు, ఇళ్లలోకి పోయే పరిస్థితి లేదని చెప్పి
వీళ్ళు మొర పెట్టుకుంటా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది. ఎవరు పట్టించుకోవట్లేరు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? అసలు ప్రభుత్వం ఉన్నదా? ముఖ్యమంత్రి ఉన్నాడా? నేను పాలమూరు పెద్దపూలిని నల్లమల నుంచి వచ్చినా అని చెప్తాడు. వీళ్ళందరూ పాలమూరు బిడ్డలే కదా. ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉంటే ఇదేం పరిస్థితి? ఒకసారి చూడండి, ఒకసారి వీళ్ళ బాధలేంది, వీళ్ళ గాథలేంది, ఏందమ్మా, ఏం జరుగుతుంది, ఏందండి? ఏం చేశారు? ఇక రాత్రి నిద్ర లేక ఆకలి దుబ్బలు కొని ఇట్లా మంచి చక్కెర వచ్చి పడిపోతున్నాం. మాకు బేదారు వస్తుంది, చక్కెర వస్తుంది. మాకు తిండి లేదు, నైట్ అంతా తిండి లేదు, ఇప్పుడు తిండి లేదు. ఏంది మేము మనసులమా? ఇంతకాలం సారలో కళ్ళ గాని రాకుండా అయినా మేము. మరి ఇప్పుడు ఎందుకు పాలమూరు పెద్ద పుల్లి అని చెప్తాడు ఆయన? ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన ఇస్తలేడు ఆయన. పాలమూరు కదా, మేము పాలమూరు వాళ్ళమే. కనీసం మీకన్నా చేయాలి కదా. అందరూ చేస్తారు, మాకు చేస్తారు. ఆయనకి ఎందుకు? మాకు బుద్ధి ఇది అయితలేదు, అక్కర తెలుస్తలేదు. మాకు కావాలి ఇండ్లు. అదే ఇట్లా పిల్లలు తలలు చచ్చిపోతే బాగుంటది. ఆయనకు ఎంత మంది పోయిండ్రు ఇప్పటికే. మూడు చచ్చిపోయిండు, ఇద్దరు పిల్లలు పెట్టుకొని వస్తుంది. మాకు తిండి లేకుండా అవుతుంది. మాకు ఇట్లా అవుతున్నాం మనసులో మేము. మీరేమో ఇల్లుల కోసం కొట్లాడుతారు. ఈడంగా రోడ్ వేయాలి, ఉన్న ఇల్లు కూడా తీసేస్తాం. రోడ్ వేయాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఈ వీక్ ఆయన రోడ్ వేస్తాడు కరెంట్ అమ్మలకు. మరి మేము ఎక్కడ వాళ్ళు చెప్పు సార్, మాకు దారి చూపి అంతదాకా మేము రోడ్ వేయనియం. సచ్చినా బతుక మేము రోడ్ కడ మారుతాం కానీ రోడ్ వేయని. మాకు ఇల్లు కావాలి. మాకు ఇల్లు ఇచ్చినాక రోడ్ వేసుకోకుండా వాళ్ళకి ఏమైనా చేసుకోవాలి. ఇప్పటికే మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా మేము అందరికి మీరు కంప్యూటర్ ఎంక్వైరీ చేసుకో సార్. కంప్యూటర్ ఎంక్వైరీ చేసుకొని ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో చూసుకొని ఎవరికి ఇచ్చారో. మాకు లేవు సార్, మాకైతే లేవు. మాకు ఇల్లు వచ్చినాక మళ్ళీ ఈ పని ఏం చేస్తుంది? ఏంటకు మాకేం కర్మ? మాకు ఇల్లు రాలేదు. ఎవరు అయినో అయ్యారు, మాకైతే ఏది లేదు. లేకనే మేము పిల్లలు రేవంత్ రెడ్డి అందరికి నమస్కారం. మాకు కావాలి ఇండ్లు. పిల్లలు తల రోజుల పాడు అయినావు, చక్కెర వచ్చి పడిపోతున్నాం ఆకలి దుబ్బకొని. మాకు కావాలి ఇండ్లు. దయచేసి మమ్మల్ని కళ్ళు తెడిచి మాకు ఇంత ఇల్లు ఇవ్వాలి. రోడ్లు బంద్ చేసి అన్ని బంద్ చేసి చెప్పక. ఇప్పుడు ఆయన మీకేమో ఇల్లు కావాలని కొట్లాడుతున్నారు. పాలమూరులో మీరంతా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఏమంటుండు, ఇంకా 10 సంవత్సరాల దాకా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పి మాట్లాడుతుండు, సవాల్ చేస్తుండు. లేదు సార్, ఆయన ఎప్పుడు వచ్చిండో అప్పటి నుండి మాకు చాలా నష్టాలే జరిగినాయి కానీ ఏం లాభాలు అయితే జరగలేదు. ఉత్త ఫ్రీ బస్ ఒకటే పెట్టినాడు అంతేగాని గృహలక్ష్మి అవన్నీ ఏం చేయలేడు ఆయన. ఏం లేదు, ఇంకా ఫ్రీ బస్ తప్ప. ఆ ఫ్రీ బస్ లో కూడా రెస్పెక్ట్ లేదు లేడీస్ కి. ఇంకెందుకు సార్ ఆయన ఎక్కినప్పటి నుండి మాకు ఏమి ఇజ్జత్ లేదు, ఏం లేదు. ఇండ్లు ఇస్తామని అంటున్నారు, ఇస్తలేరు. ప్రతి ఒక్క చోటు పేపర్ పెట్టుకుని తిరుగుతున్నాము. కుక్కలంటే వీనంగా తిరుగుతున్నాం. మేము తిరిగినా కూడా పట్టించుకుంటారు. ఇక్కడ ఏమన్నా కాంగ్రెస్ ని గెలిపియలేదన్న కోపం ఏమన్నా ఉందా? మీ దగ్గర ఉంటే ఒక ఓటు రాలేదు అంటే ఓట్లు ఇష్టం వేసినాము. ఒక ఓటు రాలేదు అంటే అది నువ్వు చూసినావు, మేము వేసింది వేయలేదు, నువ్వు చూడలేవు కదా. నువ్వు ఎట్లా అంటావు? మామే అందరికి ఇచ్చినావు, మామే ఎందుకు పెట్టాలి? మేము ఓటేసుకున్నా అట్లా బిల్డింగ్ కడుతున్నాం. వచ్చి కూర్చుంటాం సార్, మాకు అవసరం కూర్చోనికి ఎండల. మాకు చక్కెర వచ్చి ఇట్లా తిండి లేక నీళ్ళు లేక చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని పిల్లలు దెబ్బలు తగిలి మాకు దెబ్బలు తగిలి అవసరం మాకేమన్నా? ప్రజాపాలన అంటాడు. ఏం ప్రజాపాలన? ఆ ఫ్రీ బస్ అంత ఏం చేయలేనా? ఇందిరమ్మ రాజ్యం ఏ రాజ్యం లేదు. ఆయన వచ్చినప్పుడు సర్వనాశనం అయిపోయింది దేశం మొత్తం, తెలంగాణ మొత్తం. మళ్ళా ఆయన రావద్దు, మళ్ళీ ఆయన వచ్చే అవకాశం వద్దు. ఆయన వచ్చినా వేస్ట్ సార్. నిజం అంటే ఆ కేసీఆర్ అన్న పట్టించుకున్నాడేమో కానీ మాకు మీటర్లు ఇప్పించుకున్నాడు కేసీఆర్, అన్ని ఇప్పించినాడు. ఈ రేవంత్ రెడ్డి అయితే ఏం పట్టాడుచుకుంటున్నాడు మమ్మల్ని. ప్రతి ఒక్క చోట తిరగని చోట్లేదు కానీ మా పిల్లల ఫోన్ లో గ్రూప్ లో చూడండి, ప్రతి ఒక్క చోట పోయిందే ఉంది మాది. కానీ మేము వస్తారు, పేపర్లు తీసుకుంటారు, వెళ్ళిపోతారు అంతే. మీకు గృహరాశం మీడియా పెట్టేసాము. ఆ బిల్డింగ్ లకు గవర్నమెంట్ అది కూడా ఆ గుడిసెలు, మా గుడిసెలు 2 సేపు ఉండే ఆ వీటిలోకి రోడ్ పెట్టించినారు. ఆ వీటిలోకి రోడ్ వేస్తారంట, మా గుడిసెల్లో కనబడతలు. తీయాల. అందుకే మాకు ఇల్లు కావాలి. ఫస్ట్ మాకు ఇల్లు ఇచ్చినాక మీరు రోడ్ వేసుకోండి, మీరు ఏమైనా వేసుకోండి, మీరు బిల్డింగ్ అని పెట్టుకోండి, మాకు సంబంధం లేదు. మాకు ఇల్లు కావాలా.